గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి కూడా ఆయన కేక్ కటింగ్లు అదేవిధంగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నిన్న ఈవినింగ్ పేస్ కాలేజ్ దగ్గర ఆ స్టూడెంట్స్ తోటి జిల్లా స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిన్న ర్యాలీ అదేవిధంగా కేక్ కటింగ్ అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న నైట్ 12 గంటలకి మన మంజేష్ సన్నీ ఆధ్వర్యంలో అదేవిధంగా మలిశెట్టి దేవానాయుడు అదేవిధంగా మనోజ్ నాయుడు అదేవిధంగా పసులేటి పవన్ నాయుడు వెంకు యాదవ్ మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. ఇప్పుడు పార్టీ హౌస్లో మరి కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ బొమ్మరిల్లు అనాథ పిల్లలకి మరి నాటారు జనార్దన్ అదేవిధంగా నాటారు రమేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బియ్యం మరి నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. తర్వాత చర్చ్ సెంటర్లో మన శ్రీహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, ఆ తర్వాత మాతా శిశు వైద్యశాలలో మన లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో మరి గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ ఉంది. ఆ తర్వాత గాంధీ రోడ్లో మన నాగూర్ గారి ఆధ్వర్యంలో రషీదా గారు నాగూర్ గారి ఆధ్వర్యంలో వారికి స్వీట్స్ కేక్ కటింగ్ మరియు స్వీట్స్ ఉంచే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 44వ డివిజన్ అధ్యక్షుడు మాలాదిరెడ్డి ఆధ్వర్యంలో మనోవికాస కేంద్రంలో మరి వారికి బట్టలు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ మరి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో మరి పేద బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని మరి సచివాలయ వ్యవస్థ అదేవిధంగా మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఏ పథకాలు అందుతాయో ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు లేని పేదలు దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో మరి 17 మెడికల్ కాలేజీలే కాకుండా మరి పోర్ట్లు అదేవిధంగా షిప్పింగ్ హార్బర్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో అవన్నీ విస్మరించి ప్రజలకి ఏదైతే వారు ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలుపరచకుండా మరి ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబో కాలంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే గతంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మహిళలకి రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మరి ఆరోగ్యాలతో ఉండాలని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు.